అసలు వీళ్ళు చెయ్యగలరా అన్న థాట్లో వాళ్ళు కూడా పెండింగ్లోనే ఉంచుతారు. సో అప్పుడు కూడా ఏమవుతుంది, మళ్ళీ బాధపడతాం, వీళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్న ఆలోచనతో ఆగిపోతాం. సో ఏవి మా చేతుల్లో ఉండదు, మేము చెయ్యలేము అన్న ధీమతో ఆగిపోయారు తప్ప మేబీ ఇప్పుడు కూడా అర్థం చేసుకుని ఎవరైనా గట్టిగా పోరాడి ముందుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సాధించగలం. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు అందరి ట్రాన్స్ ఉమెన్లో నేను ఒక ట్రాన్స్ ఉమెన్నే. సో నాకు సినీ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, నేను ఖచ్చితంగా చెప్తా ప్రతి సోషల్ మీడియాలో. సో ప్రస్తుతానికి కమ్యూనిటీలో ఏ పరంపర వృత్తులు ఉన్నాయో అవన్నీ నేను చేస్తున్నా. నాకు ఉపాధి దొరికేంత వరకు ఖచ్చితంగా చేస్తూనే ఉంటా. వన్స్ ఒకసారి నాకు జాబ్ కానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇవన్నీ వదిలేస్తానని గట్టిగానే చెప్తున్నా కదా. సో రానంత వరకు నేను చేస్తూనే ఉంటాను నా ఉపాధి కోసం, తప్పదు. సో ఆ జాబ్స్ వస్తే కనుక ఇంకా ఇవన్నీ. ఇంకొకటి నార్మల్గా మనం ఇది మాట్లాడుకుంటే ఇందాక టాపిక్లో రోజుకొక బాబా పుట్టుకొచ్చినట్టు రోజుకు కొంతమంది వస్తున్నారు, అవునా, మేము ఇది మేము అది అని చెప్పేసి. నార్మల్గా నేను కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఎక్కడా కూడా. అందులో ఎలా అయితే దొంగ బాబాలు ఉన్నారో ట్రాన్స్ ఉమెన్స్లో కూడా, ట్రాన్స్జెండర్స్లో కూడా అలానే చాలామంది దొంగ వాళ్ళు ఉన్నారు. వాటి వల్ల మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వాటికి ఎందుకు మీరు అంటే వాళ్ళని తగ్గించాలి? నేను ఒకసారి చూసాను, షాప్ దగ్గర ఒక మగవాళ్ళే చీరలు కట్టుకొని వచ్చేసినారు, ఫుల్ తాగేస్తున్నారు. ఒరిజినల్ వాళ్ళు వచ్చి పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు. అది మీరు కూడా వినుండి ఉంటారు నాకు తెలిసి, మన హైదరాబాద్లోనే జరిగింది, చాలా చోట్ల జరిగింది. పిచ్చి కుక్కల కంటే దారుణంగా కొట్టారు. అది వాళ్ళ హక్కు, అట్లా పోరాడాలి, అవునా. ఇది చాలా తర్వాత తగ్గిపోయింది. ఈ మధ్య ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఎలా అంటే మీరు ఇప్పుడు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడగడానికి కారణం వాళ్ళ వల్లే. సో వాళ్ళు నెగిటివిటీ ఏదైతే స్టార్ట్ చేశారో మీరు ఈ క్వశ్చన్స్ నన్ను అడగడానికి వాళ్ళు రీజన్ ఒకవైపు. సో ఈ మధ్యకాలంలో మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఒక హక్కు తీసుకొచ్చారు. ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇకపై రానివ్వద్దు, ఎవరైతే మన వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నామో కొన్ని తరాల నుంచి వాళ్ళు మాత్రమే ఉండాలి. సో ఎవరైతే కొన్ని రోజులకు వచ్చి ఇలా సంపాదించుకొని వెళ్ళిపోతాము, కమ్యూనిటీని ఇలా భంగం చేస్తాము అని అనుకుంటారో వాళ్ళని రావద్దు అనే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ప్రస్తుతానికి అది ఫాలో అవుతున్నారు, ఫ్యూచర్లో కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఓకే. ఇంకొకటి కూడా విన్నాను ఏంటంటే, ఇప్పుడు మీ దానిలో అత్తయ్య, అమ్మ, అక్క, చెల్లి అని ఇలా డిసైడ్ చేస్తూ ఉంటారు కదా, అంటే రిలేషన్షిప్ని ఫామ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఇలా ఏజ్తో సంబంధం ఉండదు, అంటే సర్జరీతో సంబంధం ఇది. అంటే లైక్ ముందు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇయర్స్ని బట్టి, అంటే ఎన్ని ఇయర్స్ అయింది, ఈ సీనియారిటీని బట్టి ఉంటుందా, ఎలా ఉంటుంది ఇది? అలా ఏం లేదు, నార్మల్గానే మా ప్రేమను బట్టి మేము పిలుచుకుంటాం అలా. ఇప్పుడు నేను కమ్యూనిటీలోకి వచ్చాను, నాకంటూ గురువు అంటే అత్తయ్య తను. సో తను నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఎలా డిసైడ్ అంటే గురువు అనేది ఎలా డిసైడ్? ఎలా అంటే సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందనుకో, ఫస్ట్ అమ్మ నాన్న అక్క, ఇలా నాకన్నా ఫస్ట్ అక్క ఉంటుంది, అక్కకి అన్నయ్య, సో వాళ్ళు నాకు అలా అవుతారు కదా. ఇప్పుడు నాకు మా అత్తయ్య ఉంది గురువు, సో మా గురువుకి అక్కలు చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళు నాకు మమ్మీలు. ఓకే. సో అలా వరుసల్ని బట్టి మేము ప్రేమానురాగాల్ని పంచుకుంటాం. సో అంతకు మించి ఇలానే ఉండాలి అదే ఉండదు, మా ప్రేమను బట్టి ఉంటుంది అది. ఓకే. సో సర్జరీ అయిన తర్వాత పూజ విషయానికి వస్తే, లైక్ నైట్లోనే చెరువు దగ్గరికి తీసుకెళ్ళడము, మురిగి మాత అమ్మవారు కదా. అవును. సో కోడి పుంజి పైన ఉంటారు కదా అమ్మవారు, విన్నాను నేను కూడా. సో పూజ ఈ ప్రాసెస్ ఏంటి, ఎన్ని డేస్ జరుగుతుంది ఇది? సో మాకు 41 days ఉంచుతారు కదా సర్జరీ అయిన తర్వాత. అంటే లైక్ ఇప్పుడు ఇది అమ్మాయి మెచ్యూర్డ్ అయినప్పుడు ఎలా అయితే 11 days పక్కన కూర్చోబెడతారో అలానే సేమ్ మీకు 41 days బెడ్ రెస్ట్ ఉంటుంది. బెడ్ రెస్ట్ 41 days ఉన్న తర్వాత సో 41 day నైట్ అమ్మవారికి పూజ చేయించి, సో ఇలా గంగలో పాలు పోయించిన తర్వాత మాకు ఇంకా బయటకు తీసుకొస్తారు. అంతే. ప్రాసెస్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అమ్మవారి అంటే అద్దాన్ని, మా మొహాన్ని కూడా మిమ్మల్ని చూపించరు. సో అమ్మవారిని చూసాక మేము మమ్మల్ని చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ కూడా మిమ్మల్ని చూసుకోరు అయితే ఆఫ్టర్ సర్జరీ కూడా. సో అమ్మవారిని చూసాక మమ్మల్ని చూసుకుంటే అమ్మవారి అంత అందం వస్తుంది. అదొక నమ్మకం. అవును. ఓకే. అదొక నమ్మకం అండ్ ఆచారం కూడా అనుకుంటా, నాకంత తెలీదు. సో మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే. అలా అలా మనకి పూజ అవుతుంది. తర్వాత కూడా మీరు ఇంకా కంటిన్యూ అమ్మవారిని అది ఇయర్కి ఒకసారి చేసుకుంటారు అంటే? ఇయర్కి ఒకసారి అంటే ఇప్పుడు మన బర్త్డే ఎలా, ఇప్పుడు మేము సర్జరీ చేయించుకున్నాక వన్స్ మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టినట్టే. సో మేము ఏ డేట్లో అయితే సర్జరీ చేయించుకున్నామో అది మాకు మళ్ళీ బర్త్డే టైప్. సో దాన్ని బట్టి మళ్ళీ అదే డేట్ని మేము అమ్మవారికి పూజ చేస్తాం. అతనికి వస్తే చనిపోయినప్పుడు
చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. అంటే నార్మల్‌గా మన ఈ చనిపోయినప్పుడు జరిగేదానికంటే కూడా కార్యక్రమాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి అని విన్నాను. సో, అది ఎందుకు అని? ఏమో నాకు తెలీదు. సో నేను వచ్చి 6 ఇయర్స్ అయ్యింది. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అలా చూడలేదు. నేను మా వాళ్ళ దగ్గర వినలే. కొన్నిసార్లు నేను కూడా విని అడిగా. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో ఉండేది అంట. బట్ ఈ ప్రస్తుత కాలంలో అయితే అలా ఏం లేదు. సో నలుగురితి స్త్రీ పురుషులకు ఎలా ఉంటుందో మాకు కూడా ఈక్వల్ గానే ఉంటుంది. మేబీ అది పురాతన కాలంలో ఏమో. ఓకే. ఇప్పుడైతే అలా అలాంటిది ఏం లేదు. ఎక్కువ అవ్వట్లేదు. సో, ఇంకొకటి సిల్లీ క్వెషన్ అనుకుంటా నేను అడిగిన తర్వాత, ఒక అమ్మాయి ఒక ట్రాన్స్‌జెండర్‌ని యాక్సెప్ట్ చేసేస్తది. పక్కన కూర్చున్నా, ఫ్రెండ్‌షిప్ చేయాలన్నా యాక్సెప్ట్ చేస్తది. కానీ ఒక ట్రాన్స్‌జెండర్ ఎందుకు అమ్మాయిని యాక్సెప్ట్ చెయ్యదు? ఇది నిజంగా వాస్తవమేనా? నాకున్న డౌట్. మెయిన్ నా క్వశ్చన్ కూడా ఇదే. ఎలా అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను కదా. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నా ఇన్స్టాలో కూడా ఎక్కడ నేను ట్రాన్స్ ఉమెన్ అని కానీ, నేను ట్రాన్స్జెండర్ అని కానీ ఎక్కడ నేను చెప్పుకోలే. ఓకే. ఎందుకంటే నేను అన్ని అయిపోయిన తర్వాత స్త్రీగా పరిగణించుకున్నా. అవును. సో నేను ఇప్పుడు లేడీలానే ఫీల్ అవుతాను. కానీ మా ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది అందరూ అని కాదు, నేను ట్రాన్స్జెండర్ని, నేను ఇలా కొన్ని పదాలు తీసుకొచ్చి వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. అవును. ఎందుకలా? ఇప్పుడు నీ అంతటా నువ్వు మారిన తర్వాత నువ్వు ఫిమేల్ అవుతావు కదా. అవును. ఇప్పుడు ఒక ఆడపిల్ల కూడా మమ్మల్ని నిజానికి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇప్పుడు నువ్వు ట్రాన్స్జెండర్ అని నన్ను ఇలా ఎప్పుడు మాట్లాడలే. నన్ను సమానంగా చూసుకుంటారు వాళ్ళతో. అవును. సో నేను కూడా ఎప్పుడు నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పుకోలే. యాక్చువల్‌గా అసలు ఆ డిఫరెన్షియేషన్ రాదు. ఇప్పుడు నేనున్నాను, నాకు నువ్వు ఒక అమ్మాయిలానే కనిపిస్తున్నావు. ఎక్కడా కూడా నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్ లాగా లేకపోతే ఇంకెలా, నా మైండ్‌లో థాట్ అసలు రావట్లేదు. నేను ఒక అమ్మాయితోనే మాట్లాడుతున్నానే ఫీల్ అవుతా. కానీ మీ విషయానికి వచ్చేసరికి, ట్రాన్స్‌జెండర్స్‌కి వచ్చేసరికి అమ్మాయిలని యాక్సెప్ట్ చేసుకోలేరు. ఎందుకో వాళ్ళు అంటే మేము అమ్మాయిలం కాదు, సపరేట్ ఏదో ఉంది అనే మైండ్ సెట్ని వాళ్ళు ఒక జోన్లో పెట్టేసుకుంటున్నారు. అంటే మేము అమ్మాయిలము అని చెప్పుకోకునే కంటే మేము ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పుకుంటున్నారు అనమాట. సో కానీ కంప్లీట్ అమ్మాయే కదా. ఏమో Difference ఏముంది? నా డౌట్ కూడా అదే. ఇప్పటికీ వాళ్ళు మారతారని అనుకుంటున్నారు ట్రాన్స్జెండర్ని. సో అమ్మాయిలతో ఈక్వల్గా మనం ఉన్నప్పుడు మనం అమ్మాయిలమే కదా. సో కొన్నిసార్లు ఈ ఇంటర్వ్యూ చూసాక ఇక నుండి అయినా మానేయండి. చెప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ఇయర్ పాటు లేదా ఒక 2 ఇయర్స్ పాటు, ఒక 10 ఇయర్స్ పాటు ఆ వర్డ్ అనేది అసలు లేకపోతే కంప్లీట్ అందరు అమ్మాయిలేగా. మా వాళ్ళు మళ్ళీ నెగటివ్ మాటలు రావు గారు. రాదు కదా. నిజానికి నెగటివిటీ అది స్ప్రెడ్ చేసేది మా వాళ్ళే సగంలో కొంతమంది. సో నేను అది ఇలా చెప్పుకోవడం వల్ల ప్రాబ్లం మాకే వస్తుంది తప్ప సో వేరే వాళ్ళకి కాదు. సో మళ్ళీ అయిపోయిన తర్వాత మా కొంప మేమే తగలెట్టుకున్న తర్వాత నీళ్ళు మళ్ళీ మేమే పోసుకోవాలి. అవును. సో అలా